స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకోవటానికి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతైనా స్తుతించబద్దులమైన దేవునికి మహిమ కలుగును గాక. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని, ఆధ్యాత్మిక జీవితంలో నానాటికి పురోభివృద్ధి సాధిస్తూ ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపరచబడాలని, ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని వారిగా నిలబడే వారిగా ఉండాలని నా ప్రార్థన, నా ఆకాంక్ష. మంచిది, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే ఒక గంభీరమైన అత్యంత ముఖ్యమైన అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానికి గాను మన మూల వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు నేను చదువుతాను. శ్రద్ధగా మీరు ఆలకించాలని, గమనించాలని మనవి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే సంపూర్ణత. అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాస్తూ పలికిన మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మాటను కూడా నేను మీ ఎదుట తీసుకురావడానికి ఆశపడుతున్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఇది సేవ యొక్క ప్రాముఖ్యమైన పని. ప్రియులారా, దేవుని పిల్లలుగా రక్షణ జీవితంలో అడుగుపెట్టినది మొదలుకొని భూమి మీద మన యాత్రను ముగించుకునేంత వరకు, ఈలోపు ఒకవేళ ప్రభువారు వస్తే అప్పటిలోపు మన జీవితంలో జరగవలసిన ఆధ్యాత్మిక కార్యం ఏమిటి అని అంటే సంపూర్ణులం కావాల్సిన అవసరతను వాక్యం మనకి తెలియచేస్తున్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, నీవు విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వ్యక్తివా, నీ ఆధ్యాత్మిక జీవితానికి సంపూర్ణత అవసరమై ఉన్నది. నీవు సేవా జీవితంలో ఉన్నావా? అయినను నీకు కూడా సంపూర్ణత అవసరమైనది. సేవకుడైనా విశ్వాసి అయినా ఎవరు కూడా పర్ఫెక్ట్ పర్సన్స్ ఏం కాదు, సంపూర్ణులైన వ్యక్తులేమి కాదు. ఎంతో గొప్ప పరిచర్య చేసి
క్రైస్తవ సంఘానికి అద్భుతమైన పత్రికలు వ్రాసి పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు అపొస్తలుడైన పౌలు గారు. ఆయన ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయంలో అంటాడు, 12వ వచనాన్ని చూస్తే, నేను ఇదివరకే గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు. ఎంత చక్కని మాట! ఈ ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక పౌలు గారు తమ యొక్క ఆఖరి సమయంలో రాసిన పత్రిక. ఈ పత్రిక చెరపత్రికల్లో ఒక పత్రిక. ఈ పత్రికలు రాసిన తదుపరి శిరచ్ఛేదనము చేయబడి పౌలు గారు తన జీవిత యాత్రను భూమి మీద ముగించుకున్నారు. తన నిత్య నివాసానికి చేరుకున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటి అనంటే, తన చివరి సమయంలో కూడా ఆయన మాట్లాడుతున్న మాట, నేను సంపూర్ణ సిద్ధి పొందానని తలంచుకున్నట్లేదు అంటున్నాడు. ఇది మన జీవితానికి చాలా ప్రోత్సాహకరమైనది. అదే సమయంలో ఈ పత్రిక రాసిన సమయంలోనే తిమోతికి 2వ పత్రికను కూడా రాశారు. ఆ పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనంలో ఇలా అంటారు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అన్నాడు. ప్రియులారా, ఇది కూడా ఒక అద్భుతమైన అనుభవమే. ఇది ఏ అనుభవము అని అంటారా? అక్కడేమో నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు, ఇంకా నేను గెలిచాను అని చెప్పుకునే అవకాశం లేదు అని చెప్పిన పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు? తిమోతిని బలపరుస్తూ, తిమోతిని ఈ పత్రిక చదివే వ్యక్తులను ప్రోత్సహిస్తూ, ప్రియులారా, ఆయన మాట్లాడిన మాట మంచి పోరాటం పోరాడాను అన్నాడు. చాలా అద్భుతమైంది. అలాగే నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇవి 2 వేరువేరు అనుభవాలు. ఏ వ్యక్తి కూడా తన జీవితంలో ఐ యామ్ పర్ఫెక్ట్ అని అనకూడదు. దానికి అవకాశం లేదు. ఎందుకు అనంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు పలికిన రీతిగా ఏనాటికీడు ఆనాటికే అన్నట్లుగా ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. మనము అంతా అయిపోయింది, ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు అని అనుకోవడానికి మనకు అవకాశం లేదు. అదే సమయంలో మరొక అనుభవం తిమోతికి రాస్తూ ఉన్నాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని అన్నాడు. ఇదొక అనుభవం. ఇది కూడా మన జీవితంలో ఉండాల్సిందే. ప్రియులారా, జీవించిన జీవితం అంతటిలో మనం ఎలాగున్నాము అనేది తిమోతికి వ్రాయబడిన పత్రికలో పౌలు గారి యొక్క ఆలోచన, అభిప్రాయం అయ్యుంటే, ప్రియులారా, ఇక ముందు సమయంలో తన మిగిలిన శేష జీవితంలో దానికి సంబంధించిన విషయాలను ఫిలిప్పీలతో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైంది కదూ? ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మన అనుదిన జీవితంలో ఈ శ్రేష్టమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏమిటి అని అంటే, ఇంతవరకు మనం జీవించిన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగున్నాము అనేది చాలా ముఖ్యమైనది. దాని గురించి పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను అని చెప్తున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులారా, నీ గత జీవితం ఇంత శ్రేష్టమైన అనుభవంలో కొనసాగిందా? పరిశీలన చేసుకోవాలి. అదే మిగిలిన జీవితం గురించి, మిగిలిన శేష జీవితం గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఈ రీతిగా ఉన్నట్లుగా ఉన్నా అంతా అయిపోయింది అని నేను అనుకోవట్లేదు, ఇంకా ఉంది నాకు. ఆ శేష జీవితంలో కూడా నేను ఇటువంటి శ్రేష్టమైన అనుభవంలోకి వెళ్ళాలి అనే తలంపుతో ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీలతో మాట్లాడుతున్న మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇవి 2 శ్రేష్టమైన అనుభవాలు. ఈ 2 అనుభవాలు మన జీవితానికి అవసరం. ప్రియులారా, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. గత జీవితంలో మనము ఏం చేశాము అనేది ప్రియులారా పౌలు గారు మాట్లాడినట్లుగా మనం మాట్లాడగలిగి ఉండాలి. ఎక్కడెక్కడ ఓడిపోయామో అనే మాటను కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకు అనంటే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఓడిపోవటం అంటే అర్థం ఏంటి? పోరాడాను, నా వల్ల కాలేదు, నేను ఓడిపోయాను. ఒక మాట చెప్పిన, ఓటమి కూడా మంచిదే. కానీ ఓటమి కంటే కూడా ఘోరమైనది ఏమిటంటే ప్రియులారా, రాజీ పడుట. ఇది చాలా ప్రమాదకరమైనది. ఈరోజులో చాలామంది తమ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో రాజీ పడి భక్తి చేస్తున్నారు.
రాజీతో కూడిన భక్తి జీవితం అనేవి విశ్వాస జీవితంలో కనబడుతున్న పరిస్థితులు. నేను నింద మోపట్లేదు సుమా, నేరస్తులుగా చూపించాలని ఆ ఉద్దేశం కాదు ప్రియులారా. బాగా గుర్తుపెట్టుకుందాం. ఈ రోజున లోక సాంప్రదాయాల విషయాల్లో కొంతమంది, పాపం విషయంలో ఇంకొంతమంది రాజీ పడిపోతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కొంతమంది అనే దానికంటే అనేక మంది అంటాం అవసరమేమో. ఈ రోజున క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవ జీవితంలోకి లోక సంబంధమైన సాంప్రదాయాలు వేరొక రూపంలో క్రైస్తవంలోకి జొరబడి హల్చల్ చేస్తూ ఉన్నాయి. చాలా దారుణమైన విషయం. ఉదాహరణకు కొన్ని మాటలు చెప్తాను, 1-2 సందర్భాలు. దేవుని పిల్లలుగా మనము దిన కార్యక్రమాలు చేయకూడదు, కానీ ఈ రోజున అది వేరొక రూపం ధరించుకొని అజమాయిషి చేస్తున్నది క్రైస్తవంలో. ఎలాగునా అంటే జ్ఞాపకార్థ కూడిక అని. అక్కడ ఏం జరుగుతుంది? దిన కార్యక్రమంలో జరిగాయి, దీంట్లో కూడా జరుగుతాయి. ఎంత దారుణమండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రాజీ పడిపోతున్న భక్తి జీవితాలు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పెద్ద పెద్దోళ్ళు చేస్తున్నారు కదండి అనేది దీనికి ప్రశ్నే కాదు. ఎవరు చేశారు, ఎవరు చేయట్లేదు అనే దానికంటే వాక్యము దీన్ని సమర్థిస్తుందా లేదా అనేది చాలా ముఖ్యమైనది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, ఈ విషయాల్లో చాలామంది క్రైస్తవులు రాజీ పడిపోతున్నారు. మరొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ్యం అంతా ఒక అన్యాచారం పాటించినంత మాత్రాన అది వాక్యానుసారం అయిపోతుంది అనుకోకూడదు. వాక్యము ఎప్పుడూ కూడా నిలకడగా ఉంటుంది. వాక్యము ఎప్పుడూ కూడా స్థిరముగా ఉంటుంది. వాక్యాన్ని అనుసరించి మనం నడవాలే కానీ వాక్యాన్ని మనం వక్రీకరించుకొని మనకిష్టానుసారంగా మనం ప్రవర్తించినంత మాత్రాన వాక్యం మనతో సమ్మతించేది కాదు. ఆ సంగతిని గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తమై బయలుదేరి వస్తూ ఉన్నారు. కానీ వారు తమంతట తాముగా ఎక్కడికి వెళ్ళారు అని అంటే హెరోదు రాజభవనంలోకి వెళ్ళారు. వెళ్ళారా? దాని పూర్వపరాలు ఒకవేళ అది ప్రవచనం నెరవేరడానికి కారణం ఇలాంటి ఆలోచనలు మనం చేయొచ్చేమో, కానీ ఒక ఆశ్చర్యకరమైన మాట మనం అక్కడ చదువుతాం. వారు తమ దేశమందు చూచిన నక్షత్రాన్ని ప్రియులారా ఎక్కడ చూశారు అని అంటే, జాగ్రత్తగా ఉండండి, హేరోదు ఇంటి దగ్గర చూడలేదు. వారు బయటకు వచ్చేసిన తర్వాత ఆ నక్షత్రం కనపడింది. దాని అర్థం ఏంటంటే, మీరు ఇటు కాదు బాబు వెళ్ళాల్సింది, ఇక్కడ కోసం కాదు మీకు కనపడింది, రండి నేను తీసుకెళ్తాను, మీరు రావాల్సింది ఇక్కడే కాదు అన్నట్లుగా ఆ నక్షత్రం వారితో మాట్లాడుతూ వచ్చింది. క్రీస్తునందు ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక జీవితంలో రాజీ పడటం అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ రోజున ఓనీల ఫంక్షన్ అంటూ, అలాగే లుంగిల ఫంక్షన్ అంటూ క్రీస్తుని ఎరగని వారిని చేయనివ్వండి, దాన్ని మనం ఏం చేయలేము. అయితే క్రీస్తుని ఎరిగిన వారుగా ఇంకా లోక సంబంధమైన కార్యక్రమాలు చేయటం ఎంత దారుణమైన విషయమో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వయసు వచ్చిన వారికి నూతన వస్త్ర బహుకరణ జరుగుతుంది కదూ. అసలు వారికి జరగాల్సింది ఏంటి? రక్షణ వస్త్రం కదా జరగాల్సింది. ఆ సంగతి చెప్పడం కొరకే మేము ఈ కార్యక్రమాలు చేస్తామని అంటారా? క్రీస్తునందు ప్రియులారా, మరి అసలు ఆ రక్షణ కార్యక్రమం జరగనిస్తున్నారా? ప్రియులారా, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ పద్ధతిలో అన్య సంబంధమైన ఆచారాలు కార్యక్రమాలు జరిగించటం అది దేవుని చిత్తము కాదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమైనా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణత చాలా విలువైనది. ఏ విషయంలో సంపూర్ణత అని అంటే, దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలో మనం సంపూర్ణమై ఉండాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని జీవించి సంపూర్ణం కావాల్సిన అవసరతను లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా, ఆ శ్రేష్టమైన అనుభవాలు గుండా మన వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరత నేటి క్రైస్తవం మీద ఉన్నది అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, పౌలు గారు అంటున్నారు, నేను మంచి పోరాటం పోరాడి తిని. చాలా అద్భుతమైన మాట కదా. క్రైస్తవ జీవితం పోరాటం, అది నిత్య పోరాటం. ఎవరితో పోరాటం? మన శరీరంతో మనకు పోరాటం. శరీరంలో అనేకమైన పాపాలు ఉన్నాయి. పాప స్వభావం నేటికి మనలో ఉన్నది, దానితో నిత్యము పోరాటమే. ప్రియులారా, శరీరంతో మాత్రమే కాదు,
లోకముతో పోరాటం అనగా లోక సంబంధమైన ఆచారాలతో పోరాటం, లోక సంబంధమైన సంప్రదాయాలతో పోరాటం. ఎందుకనండి అనంటే వాటి వెనకాల ఉన్న ఉద్దేశాలు పిల్లల వాక్యానికి వ్యతిరేకమైనవి అనే సంగతిని మనము గుర్తించాల్సిన వారమైనాం. మనము గనక క్రైస్తవ పద్ధతులని ఈ కార్యక్రమాలు చేయొచ్చు, కానీ ప్రియులారా చివరికి మళ్ళీ అటువైపే చేరుతున్నాం అనే సంగతిని కూడా గుర్తించాల్సిన వారమై ఉన్నామని దేవుని సేవకునిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక వివాహాల దగ్గరికి వచ్చేసరికి నేటి క్రైస్తవ్యం చాలా ఫెయిల్ అయిపోతూ ఉన్నది, రాజీ పడిపోతూ ఉన్నది. చాలా విచారకరం. ఒక అన్నిరాలు ఒక దైవజన్ని పట్టుకొని ఏమడిగిందో తెలుసా? మీరు వివాహాలు చేస్తున్నారు, నేను ఎన్నడూ చూడలేదండి, ఒకే ఒక్క వివాహం కార్యక్రమం చూశాను, క్రైస్తవ వివాహ కార్యక్రమం. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటి అని అంటే, మీరు చేస్తున్న కార్యక్రమాలకి మేము చేయుచున్న కార్యక్రమాలకి తేడా ఏంటండి అని అడిగాను. మేమేం చేస్తున్నామో మీరు కూడా అయ్యే చేస్తున్నారు కదా, మా పద్ధతులు ఎలాగున్నాయో మీ పద్ధతులు కూడా అలాగే ఉన్నాయి కదా, కాకపోతే మాకు బ్రాహ్మణుడు అక్కడ ఉంటారు, మీకు పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, అంతే కదా తేడా అని చెప్పి ఆ తల్లి ఆ దైవజనుని ప్రశ్నిస్తే ఆయన సమాధానం ఏమీ చెప్పలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని అనంటే రాజీ పడిపోతున్న క్రైస్తవ్యం. రాజీ పడుతున్న వ్యక్తి సంపూర్ణ సిద్ధి పొందటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ప్రియులారా, మనము దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో రాజీ పడకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాల్సిన వారమైన నిత్య పోరాటంలో మనం అలసిపోకుండా మనం ముందుకు వెళ్ళాలి. పౌలు గారు మనం మంచి పోరాటం పోరాడమని చెప్పుకోవాలి. అదే సమయంలో నేను గెలిచి తినని అయినను సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను అనుకునుట లేదు అన్నట్లుగా మనం వ్యవహరించాల్సిన వారమై ఉన్నాం అనేటందుకు నేను ఇంత వివరణ మీకు ఇవ్వవలసి వచ్చింది అనే సత్యాన్ని గుర్తించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంపూర్ణతలో ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఆ విషయాల గురించి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా మనము పిల్లల విశ్వాస విషయంలో సంపూర్ణం కావాలి, దాని గురించి ధ్యానం చేశాం. రెండవది అప్పగించిన పనిలో మనం సంపూర్ణం కావాలి. మూడవది విధేయతలో మనం సంపూర్ణం కావాలి. నాలుగవది పరిశుద్ధతలో సంపూర్ణం కావాలి అనే సంగతిని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధత అంటే ఏమిటి ధ్యానం చేశాం. ప్రియులారా, మనము పరిశుద్ధులము కావాలి అని అంటే ఏం చేయాలి అనే సంగతుల గురించి మనం మాట్లాడుతున్నాం. పరిశుద్ధులు అవుట అనే దాని గురించి ప్రియులారా, క్రైస్తవ్యంలో వాడబడే ఒక టెర్మినాలజీలో ఒక పదం మనం ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా గుర్తు చేసుకుంటాం. పరిభాషలో ఏంటిది ఆ పదము అని అంటే శాంటిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. ఎలా ఒక వ్యక్తికి పరిశుద్ధత వస్తుంది అని అంటే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ ఈ మాటను చెప్పారు. నేను మీ కొరకు ఆ మాటను చదువుతాను, శ్రద్ధగా ఈ మాటను గమనించండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందాము. ప్రియులారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధతను మనము సంపూర్తి చేసి కొనుచు అన్నాడు. ఎలా సంపూర్తి చేసుకోవాలి అని అంటే దానికి ఇక్కడ చెప్పబడిన మాట దేవుని భయముతో. దేవుని భయముతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియులారా, ఏ విషయాల్లో మనం భయం కలిగి ఉండాలో ఆ విషయాల గురించి కూడా ప్రస్తుతం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్పిన మాటను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ ఎవరమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్పి పౌలు గారు తిమోతికి తెలియచేస్తున్న సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఓ తిమోతి, నువ్వు సేవకుడివి, నువ్వు సేవలో ఉన్నావు. కొంతమంది నిన్ను వెంబడిస్తూ ఉన్నారు. ఆ వెంబడించే వ్యక్తులను నువ్వు సంపూర్ణంగా చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. పరిశుద్ధులనుగా చేయాల్సిన బాధ్యత నీకున్నది. కాబట్టి వారికి నీ జీవితం
మాదిరిగా ఉండాలి. ఆహా, ఎంత అద్భుతమైన మాట. ప్రతి సేవకుని జీవితం, ప్రతి విశ్వాసికి కూడా ఎలా ఉండాలి అని అంటే మాదిరిగా ఉండాలి. గిద్యోను తనకు అప్పగించబడిన ప్రియులారా ఆ 300 మంది వ్యక్తులతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను చేసినట్లుగా చేయండి అని చెప్పాడు. ఎంత చక్కని మాట. నేను చేసినట్లుగా మీరు చేయండి. ఎంత అద్భుతమైన మాట. ఈరోజున ప్రతి సేవకుడు కూడా సంఘానికి ఈ మాట చెప్పగలగాలి. ఏమనంటే, నేను చేసినట్లుగా మీరు చేయండి, నేను జీవించుచున్నట్లుగా మీరు జీవించండి, నేను బ్రతుకుచున్నట్లుగా మీరు కూడా బ్రతకండి అన్నట్లుగా ప్రతి సేవకుడు చెప్పగలిగితే ఎంత బాగుండు. ఇదే సమయంలో నేను ఒక మాట వాడతాను. అదేమంటే, మనం చేసినట్లుగా చేస్తే, మనం బ్రతుకుతున్నట్లుగా బ్రతికితే, మనం జీవించుచున్నట్లుగా జీవిస్తే మన సంఘస్థులు దేవుని ఎదుట సంపూర్ణులుగా నిలబడగలరా? ఒక సీనియర్ విశ్వాసిగా, ఎన్నో సంవత్సరాల క్రితం రక్షించబడిన వ్యక్తిగా, నీ వెనకాల రక్షించబడుతున్న వ్యక్తులకి నువ్వు మాదిరికరమైన జీవితం జీవించుచున్న వ్యక్తివేనా? ప్రియమైన సోదరి సోదరులారా, ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు రక్షించబడి నీ వెనక రక్షించబడిన తోటి విశ్వాసులకు ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. మాదిరి అంటే దాని అర్థం ఇక్కడ మనం ఏమో ఆలోచన చేయాలి అని అంటే, ప్రియులారా, నీవు జీవించుచున్న విధంగా జీవిస్తే వారు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వారిగా నిలబడగలరా, ప్రభు దగ్గరికి రాగలరా అనే దాన్ని పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం తిమోతికి పౌలు గారు చెప్తున్న మాట ఏమిటి అని అంటే, నీవు మాదిరిగా ఉండు అని అంటామన్నాడు. ఏ విషయంలో అని అంటే, ఇక్కడ మనం చదువుతున్న మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను అని 5 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. రెండో విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటి రెండో విషయం? ప్రవర్తన. మంచి ప్రవర్తన ఉన్నది, చెడు ప్రవర్తన ఉన్నది. చెడు ప్రవర్తన గురించి మనం మాట్లాడాం. దేవుని పిల్లలమైన మనలో ఆ చెడు ప్రవర్తన ఉండకూడదు అనే సంగతిని మనం ధ్యానం చేశాం. ప్రియులారా, అయితే దేవుని పిల్లలమైన మనలో సరైన ప్రవర్తన, మంచి ప్రవర్తన అనేది చాలా విలువైనది. దాంట్లో భాగంగా మనము న్యాయ ప్రవర్తన గురించి చెప్పుకున్నాం. రెండవది సత్ప్రవర్తన గురించి చెప్పుకున్నాం. ఈ రోజున ప్రియులారా, మనము యథార్థ ప్రవర్తన అనే సంగతిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్నాం యథార్థ ప్రవర్తన. చాలా మంచి మాట. యథార్థ ప్రవర్తన. యథార్థత అంటే అర్థం ఏంటి? ఇంటిగ్రిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటిగ్రిటీ? యథార్థత అంటే అర్థం ఏమిటి అంటే, ప్రియులారా, తేలిగ్గా సులభంగా మనకు అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలనుకుంటే, లోపల వెలుపల ఒకే ప్రవర్తన కలిగి ఉండటం, ఒకే విధమైన స్వభావాన్ని, ప్రవర్తనను కలిగి ఉండటం, దీన్ని యథార్థత అంటారు. చాలామంది బయటికేమో ప్రేమతో కనపడతారు, లోపలేమో కోపం, అసహ్యం, పలు వ్యతిరేకమైన మనస్సు కలిగి ఉంటారు. బయటికేమో ప్రేమను వ్యక్తం చేస్తారు మాటలలో, ఏమండి బాడీ లాంగ్వేజ్లో, అమ్మో వీళ్ళంతా ప్రేమ గలవాళ్ళు, వీళ్ళంతా ఆప్యాయత గలవాళ్ళు, అసలు వీళ్ళంతా విధేయతను కలిగి ఉన్నారు, అసలు ఇలాంటి వాళ్ళని మేము కలిగి ఉన్నామంటే చాలా గొప్ప విషయం కదా అని వారి యొక్క బాహ్య ప్రవర్తన మనకి అదొక రకమైన సందేశాన్ని, మెసేజ్ని మనకిస్తుంది. కానీ అంతరంగాలు చూస్తే ప్రియులారా, అదే వ్యక్తులు పలువురు వ్యక్తుల దగ్గర మాట్లాడిన మాటలు చెవిలో పడుతున్నప్పుడు, అరే వారి హృదయం ఇంత చెడిపోయిన స్థితిలో ఉన్నదా అనే బాధ వస్తుంది. చాలామంది ఇటువంటి అనుభవాల్లో తమ జీవితాన్ని కొనసాగించిన వారు ఉంటారు. ఇటువంటి అనుభవాలు తమ జీవితంలో ఎన్నోసార్లు రుచి చూసుంటారు. కారణం ఏమిటి అని అంటే, ప్రియులారా, దీనిని ఏమని పిలుస్తారంటే కపటం అని పిలుస్తారు. కపట ప్రవర్తన. లోపల ఉన్నది ఒకటి, బయటకు కనపడేది మరొకటి. ఇది చాలా ప్రమాదకరమైనది కదా. ఈ పరిస్థితులు ఎందుకు ఉంటాయి? నేను కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మాటను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అదేంటి? పరిశుద్ధత మనం ఎలా సంపూర్తి చేసుకోవాలని వాక్యం చెప్తుంది. ఇందాక మనం కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం చదివాం కదా. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అనే మాట చదివాం.
దేవుని భయం లేకపోవటమే కపట స్వభావమునకు మూలమై ఉన్నది. దేవుని భయం ఏంటి? దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇది దేవుని భయం కదా. నా హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు, నన్ను పరిశీలన చేస్తున్నాడు, నా సంగతి ఆయనకు తెలుసు అనే భయము ఒక వ్యక్తిని కపట స్వభావం నుంచి విడుదల కలిగేటట్లుగా చేస్తుంది. కానీ ఒక వ్యక్తి తన జీవితంలో కపటత్వంతో బ్రతకడానికి కారణం ఏమిటి అని అంటే ప్రియులారా, ఆ వ్యక్తి దేవుని భయాన్ని కలిగి ఉండకపోవటమే. ఒక వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అని అంటే ప్రియులారా, దానికి మంచి ప్రవర్తనలో ఒక భాగం యథార్థత. నీ యథార్థతలో కపట ఉండడానికి వీల్లేదు. అటువంటి వారే కీర్తన గ్రంథం 15వ కీర్తన మొదటి 2 వాక్యాల్లో మనం చదివినట్లయితే, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ప్రశ్నలు వేసి ఇక్కడ అంటూ ఉన్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులు గురించి ఇక్కడ చెప్తున్నాడు. మొదటి విషయం అంటే దేవుని సన్నిధిలో ఉండదగిన వ్యక్తి ఎవరు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వ్యక్తి ఎవరు అని అంటే యథార్థమైన ప్రవర్తన మొదటి స్థానంలో ఉన్నది ప్రియులారా. వేషధారణ చాలా ప్రమాదకరమైనది. నేటి సంఘాల్లో, కుటుంబాల్లో, సమాజంలో వేషధారణ నానాటికి ఎక్కువైపోతూ ఉంది. లోపల ఒక మనసు, బయటికి ఇంకొక ప్రవర్తన. ఎంత ప్రమాదకరమైందండి, ఎంత భయంకరమైందండి, ఎంత ఘోరమైనది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యగారు అయ్యగారు అంటానే ఉంటారు, అమ్మగారు అమ్మగారు అంటానే ఉంటారు, ఏమండి వెనకాల చేసే పనులు చేస్తూనే ఉంటారు. ఎంత భయంకరమైనది. బ్రదరు బ్రదరు అంటేనే ఉంటారు, సహోదరి సహోదరి అని అంటూ ఉంటారు. ఎంత భయంకరమైన పరిస్థితులు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని పిల్లలమైన మనకు ఇది తగదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. కపటము చాలా ప్రమాదకరమైంది, వేషధారణ చాలా ప్రమాదకరమైంది. చాలామంది భక్తులు మాట్లాడుతుంటారు, దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు అని. వేశ్యలు క్షమించబడ్డారు, వేషధారులు యేసయ్య చేత గద్దించబడ్డారు. ఆ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. వేషధారణ చాలా ప్రమాదకరమైంది అనే సంగతిని మనం గుర్తించాల్సిన అవసరతను ప్రియులారా ఈ మాటను మనకి తెలియచేస్తున్న అద్భుతమైన సంగతి అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, యథార్థత నీ జీవితంలో ఉన్నదా? యథార్థవంతులను లోకం ప్రేమించకపోవచ్చు, యథార్థవంతులను లోకము గౌరవించకపోవచ్చు, యథార్థవంతులను లోకము అప్రిషియేట్ చేయకపోవచ్చు. బట్ కానీ దేవుని వాక్యం మనం ఏం చదువుతామంటే దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో, తన యథార్థ హృదయం కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అనే వాక్యం మనకు తెలియజేస్తున్నది. ప్రియులారా, యథార్థమైన హృదయం. పరిచర్య చేసేటప్పుడు నీ హృదయం ఎలాగుంది? లోపల తిట్టుకుంటూ సనుగుతూ గొణుగుతూ నువ్వు పరిచర్య చేస్తూ ఉన్నావు అని అంటే అది వేషధారణ కాదా? అది వేషధారణ కిందకి రాదా? దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో, సహకరించే విషయాల్లో, సువార్త ప్రకటించే విషయాల్లో పలు విధాలలో ప్రియులారా వేషధారణ కనబడితే గుర్తుపెట్టుకోనండి, దేవుని వాక్యం చెబుతుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు అని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుందాం. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిద్దాం. మన ప్రవర్తన మాదిరికరంగా ఉండినట్లుగా చూసుకుందాం. దేవుడి కృపను అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రకటించబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. యథార్థమైన ప్రవర్తన కలిగి సంపూర్ణతలో దినదినం ఎదుగునట్లు సహాయం చేయండి. వాక్యాన్ని ఆలకించిన నీ బిడ్డల్లో బలహీనమైన వారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎవరైతే అవసరతలు కలిగినారో మీకు తెలుసు, వారి అవసరతలు తీర్చండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై, రాజ్యం కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై
సిద్ధపరిచే స్వరము వినుమా, వినిపించుమా, హనుమా సిద్ధపడుమా,